నమస్తే అండి. పసుపు, హల్దీ, పసుపు మొక్క ఇది. పసుపు అంటే తెలియనోళ్ళు ఎవరు లేరు. అనేక రకాల ఉపయోగాలండి. అన్నిట్లికంటే గొప్ప ఉపయోగం ఏంటంటే ఇన్‌ఫ్లమేషన్. మీ పేగులు గాని, లేతే క్యాన్సర్ వల్ల గాని ఎక్కడైనా వాపులొచ్చినాయి అనుకోండి, ఇంటర్నల్‌గా రక్తంతోటి కూడా ఇది ఈ పసుపుని ఎక్స్ట్రాక్ట్ చేసి కుర్కుమిన్ అని ఒక ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నారండి. చాలా ఫేమస్ అన్నమాట అది. వరల్డ్ వైడ్ ప్రతి దేశంలోని కూడా మార్నింగ్ లేచి ఆ గొట్టాలు వేసుకుంటున్నారు. కుర్కుమిన్ టాబ్లెట్ గానీ, క్యాప్సూల్ గానీ. ఎందుకు అంటే ఇది శరీరంలో ఎక్కడ వాపు అనేది రానివ్వదు. అద్భుతమైన యాంటీబయాటిక్కు. అదేవిధంగా మనకి బాడీని ఆల్కలీన్‌లోకి తీసుకెళ్ళడం వల్ల క్యాన్సర్ లాంటి వ్యాధి ఎట్టి పరిస్థితిలో రాదని ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ కుర్కుమిన్ అనే టాబ్లెట్ గానీ, క్యాప్సూల్ గానీ తినేస్తున్నారండి. సచిన్ తెండూల్కర్ అందరికీ తెలుసు. గొప్ప క్రికెట్ ప్లేయర్ కదా ఆయన. ఆయన ఇవాళ కాదు, తన 15 ఏటో, 10 ఏటో మొదలుపెట్టి రోజు 1 తులం పసుపు తింటాడాయన. అది పడటమే ఆయన అదృష్టం. మనం పావు తులం తిన్నా గానీ వేడి చేసి తలపోటొచ్చేసేవాళ్ళు. బఠానీ అంత తిన్నా వేడి చేసి తలపోటొచ్చేవాళ్ళే ఉంటారు. అలా లేకుండా ఆయన చూడండి ఇప్పటికీ కుర్రోడిలాగే ఉంటాడు. కారణం ఏంటంటే ఈ పసుపు తినటమే అని చెప్తారనమాట. తేనెలో కలుపుకొని తింటాడు, లేకపోతే పాలలో కలుపుకొని తాగుతారు. ఈ పసుపు అనేదాన్ని ఒరిజినల్ పసుపు తీసుకుని మీరు తేనెలో పేస్ట్‌గా చేసుకుని, ఎవరికైతే నోట్లో గానీ, త్రోట్‌లో గానీ, ప్రేగుల్లో గానీ క్యాన్సర్‌కు సంబంధించిన కణాలు ఉన్నాయో, వాళ్ళు రోజు ఒక 2 బఠానీ గింజలంత ఉదయం, సాయంత్రం తీసుకుంటే నీళ్ళతోటి మింగినా పర్వాలేదు. ఇయన్నీ కూడా కొంచెం సైజులు తగ్గి, ఆ వాపులనేవి తగ్గి, వాళ్ళు తేలిగ్గా ఆహారం తీసుకోవడానికి, తిన్న ఆహారం అరగటానికి, అట్ ద సేమ్ టైం యాంటీబయాటిక్‌లా పనిచేసి, అది తొందరగా స్ప్రెడ్ అవ్వకుండా లైఫ్ స్పాన్ పెంచి, అద్భుతమైన మెడిసినల్ వాల్యూస్ దీంట్లో ఉండటం వల్ల కుర్కుమిన్ అనేది ఇవాళ మోడర్న్ సైన్స్‌లో ఆ కుర్కుమిన్ విడదీసి దాన్ని తేలిగ్గా క్యాప్సూల్ గానీ, ఇది గానీ చేసిస్తున్నారు. దాన్ని వాడడం వల్ల ఇమ్యూనిటీ పెరిగి ఎంతోమంది అనేక వ్యాధుల నుంచి బయటపడుతున్నారండి. ఈ పసుపు యొక్క పువ్వులు ఇంకొక నెల పోతే దీనికి ఫ్లవర్స్ వస్తాయి. ఈ ఫ్లవర్‌ని కనుక నలిపి చర్మవ్యాధుల మీద రాస్తే చర్మవ్యాధులు చక్కగా కంట్రోల్ అవుతాయండి. కొంతమందికి సోబి అంటాం. సర్కిల్స్ కింద ఫేస్ మీద, బాడీ అంతా, చెస్ట్, పొట్ట మీద ఉంటుంది. ఆ సోబికి చాలా చక్కని మందు ఈ పసుపు మొక్క యొక్క ఫ్లవర్, పువ్వులు. అలాగే ఈ ఉడకబెట్టిన పసుపు గుణాలు సెపరేట్‌గా ఉంటాయండి. పచ్చి పసుపు గుణాలు సెపరేట్‌గా ఉంటాయన్నమాట. మనం మెడిసినల్ వాల్యూస్ కింద వాడుకోవాలంటే పచ్చి పసుపు వాడుకుంటేనే మంచిది. పూర్వకాలం ఈ పసుపులో కుంకుమ రాయి అని దొరుకుతుంది. ఆ రాయేసి కొడితే కుంకంగా తయారవుతుంది. పసుపే కుంకుమ అవుతుందన్నమాట. ఈ పసుపులోనే సున్నం కలిపితే ఎర్రబడి పారాణి అంటారు. పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి ఈ పారాణి అనేది పాదాలకు రాయడం, మెన్‌స్ట్రువల్ సైకిల్‌లో గానీ, మైలలో గానీ ఈ పసుపు నీళ్లు ఇల్లంతా చిమ్మటం, ఈ పసుపు నీళ్లతోటి స్నానం చేయడం, అనేక శిష్టాలు మన హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో ఉన్నాయండి. ఎందుకు పెట్టారు ఇయన్నీనంటే, మన శరీరం మీద ఉన్న సూక్ష్మజీవుల నుంచి మనల్ని కాపాడి, చర్మవ్యాధులు గానీ, జబ్బులు గానీ రాకుండా ఉండటం కోసం దీన్ని అలవాటు చేశారు. కొన్ని కులాల వాళ్ళు, ఉన్నత కులాల్లో కొంతమంది ఈ పసుపు అనేది కాళ్ళకి, మొహానికి రాసుకోకుండా తలస్నానం చెయ్యరు. దానివల్ల ఏమవుతుందంటే అధికంగా పెరిగి కొవ్వుని తగ్గిస్తుంది. ప్లస్ అద్భుతమైన యాంటీబయాటిక్‌గా పనిచేసి క్రిములు, సూక్ష్మజీవులు ఇలాంటివి మన శరీరం మీదకి రాకుండా చూస్తుందన్నమాట. శుభకార్యాలు జరిగేటప్పుడు అనేక మంది అనేక ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి, వాళ్ళు కూడా అనేక రకాలైన సూక్ష్మజీవులు గానీ, వైరస్‌లు గానీ వస్తాయి కాబట్టి, అటువంటివి వచ్చినందువల్ల జరిగే చెడుని నిర్మూలించటం కోసం పారాణి అనేది పెట్టారు. పెళ్లి కొడుక్కి, పెళ్లి కూతురికి ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా రాసుకునేవారు. చాలామంది స్త్రీలు కూడా పారాణి పెట్టుకునేవారు వాళ్ళిచ్చినోళ్ళు. ఈ పారాణి పెట్టుకోవడం వల్ల అనేక వ్యాధుల నుంచి ఆ పెళ్ళికొడుకుని, పెళ్లి కూతురిని కాపాడి, జ్వరం లాంటివి గానీ, ఈ వ్యాధులు గానీ వచ్చి ఆ పెళ్ళి చెడిపోకుండా ప్రికాషన్‌గా కూడా మన వాళ్ళు ఈ పసుపుని వాడడం, ఈ పసుపు, సున్నం కలిపి వచ్చే పారాణిని వాడుకోవడం, ఆ పారాణి నీళ్ళు
పెళ్లి పందిరి కానీ ఇంటి చుట్టూరు కానీ జిమ్మటం వల్ల అక్కడ ఉన్న అన్ని రకాలైన సూక్ష్మజీవులు చనిపోయి ఆ ఏరియాకి వైరస్లు కానీ సూక్ష్మజీవులు కానీ క్రిములు కానీ లేకుండా మొత్తం ఆ ప్రాంతం అంతా శుద్ధి అయ్యేది అనమాట. ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో కూడా కంపల్సరీగా ఆ 3 రోజులు కానీ స్నానం చేసిన రోజున కానీ పసుపుతోటి మొహం రాసుకుని, మొహానికి పసుపు రాసుకుని, పాదాలకి చేతులకి రాసుకుని స్నానం చేసేవారు. దానివల్ల ఏంటంటే ఈ పసుపు అనేది అతి వేడని చెప్పాను కదండి. ఈ మెన్స్ట్రువల్ సైకిల్లో ఏమన్నా వాతాలు వాళ్ళ శరీరంలో ప్రవేశిస్తే ఆ వాతాల వల్ల ఇబ్బంది లేకుండా ఉండటం కోసం ఈ పసుపు అనేది కాళ్ళకి మొహానికి రాసుకుని చేతులకి స్నానం చేయటం అనేది జరిగిందండి. ఎన్ని రకాలుగా అయినా దీన్ని మనం వాడతాం. దీన్ని మనం ఏదైనా బయట నుంచి అన్వి తెచ్చుకున్నప్పుడు, లేకపోతే కూరగాయలు తెచ్చుకున్నప్పుడు, ఇవాళ స్ప్రే చేసిన కూరగాయలు ఉంటున్నాయి కదండి, ఎన్నో రకాల స్ప్రేయింగ్లు చేస్తున్నాం భయంకరమైన విషాలు తెగుళ్ళు రాకుండా. అటువంటి కూరలు కానీ నాన్ వెజిటేరియన్ కానీ తెచ్చుకున్నప్పుడు ఒక చెంచా పసుపు వేసేసి చక్కగా వెనిగర్రు, నిమ్మకాయ, పసుపు ఇవన్నీ ఉప్పు కాస్త వేసుకుని కడుక్కుంటే అయితే స్ప్రేయింగ్ చేసామో ఈ స్ప్రేయింగ్ చేసిన కెమికల్స్ విషాలన్నీ కూడా పూర్తిగా డైల్యూట్ అయిపోయి బయటికి వెళ్ళిపోవడం వల్ల ఆ ఆహారం తిన్నా కూడా మనకి ఎటువంటి చెడ్డ రాకుండా ఈ పసుపు అనేది చక్కగా మనల్ని కాపాడుతుందండి. అదేవిధంగా కూరల్లో పసుపు వేయడం వల్ల ఏమవుతుందంటే మనం వండేటప్పుడు అనేక రకాల మసాలాలు కానీ ఉల్లిపాయలు కానీ ఎన్నో రకాలు అందులో కలిపి కూరగా వండుతాం. వాటిలో ఉన్న క్రిములు కానీ సూక్ష్మజీవుల వల్ల కానీ మనం తినటం వల్ల చెడు జరగకుండా ఉండటం కోసం ఈ పసుపు అనేదాన్ని మనం అడ్వాన్స్గానే కూరల్లో వండుకుని ఆహారంగా తీసుకోవడం జరుగుతుందండి. అన్ని రకాల అద్భుతాలైన ఉపయోగాలు, ఇన్ఫ్లమేషన్ని తగ్గించే లక్షణం, క్రిముల్ని సూక్ష్మజీవుల్ని చంపి మనల్ని అనేక వ్యాధుల నుంచి కాపాడే గుణాలు ఈ పసుపు అనే మూలికకు ఉన్నాయండి. నమస్కారం.